స్టార్ట్ చేయి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే నేను కోటప్ప కొండ గురించి తెలియజేయబోతున్నాను. కోటప్ప కొండ మెయిన్గా కోటప్ప కొండ తిరణాల గురించి అయితే తెలియజేయబోతున్నాను. ఇక్కడ జరిగే అరేంజ్మెంట్స్ వాటి గురించి ముందుగా మేము క్షుణ్ణంగా చూడాలని పరిశీలించాలని ఈ తిరణాల ఏర్పాట్లు ఎలా జరుగుతుంది ఏంటి అనే దాని గురించి నేను ఈ కాన్సెప్ట్ కోసం మెయిన్గా ఈ వీడియో అయితే చేయబోతున్నాను. మీకు ఎక్కడెక్కడ ఏమేమి అరేంజ్మెంట్స్ ఉంటాయి, దారి పొడుగుతున్న ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఫుడ్ వాటర్ ఫెసిలిటీ అయితే మన రాష్ట్ర సీఎం గారు కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా రాబోతున్నారు. అంతేకాదు ఫ్రెండ్స్, ఇక్కడ తిరణాలు అయితే ఎక్కడ ఈ వరల్డ్ వైడ్లో ఎక్కడ జరగని తిరణాలు అయితే జరుగుతుంది. ఎన్నో కోట్ల మంది జనం కూడా వస్తారు. ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే ఈ ప్రతి సంవత్సరము ఆ ఊరి దగ్గరలో ఉన్న ప్రతి పల్లెటూరు కూడా ఒక ప్రభ అయితే ఏర్పాటు చేస్తారు. ఆ ప్రభ గురించి మెయిన్గా ఈ ప్రభల తిరణాలు అనే పేరు ఈ శివరాత్రి కోటప్ప కొండ గురించి విశిష్టత ఉంది. ముందుగా 2-3 రోజుల్లో ఏకాదశి వస్తుంది. ఏకాదశి ప్రతి ఊర్లో ప్రతి పిల్లలు చిన్న పిల్లలతో సహా చిన్న ప్రభలు కట్టి ఇక్కడ కొండ దగ్గర తీసుకొస్తారు. ఈ మెయిన్గా ఈ శివరాత్రి అనగానే కోటప్ప కొండ తిరణాలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి. ఇప్పుడు మనం ఎంటర్ అయిపోతున్నాము. కోటప్ప కొండకి మధ్య దారిలో ఉన్నాము. ఇప్పుడు మనకి కొంచెం దూరంలో కనిపిస్తూ ఉంది కొత్తగా శివుడు, పార్వతి, గణేష్ మరియు కుమారస్వామి ఈ ఫ్యామిలీ ఫోటో అయితే చూసేస్తున్నాము. కొంచెం ముందులో టర్న్ చేయగానే పెద్ద స్టాట్యూ, ఇది ఈ ఇయరే ఈ బొమ్మని అనేది స్థాపించారు. ఇంకా అయితే ఓపెన్ అవ్వలేదు. మీరు చూస్తే ఇంకా ఇప్పుడిప్పుడే ఏర్పాట్లు జరుగుతున్నాయి. రోడ్ ఎక్స్టెన్షన్స్ కూడా జరుగుతుంది. చూసి ఉన్నట్టయితే ఇరుపక్కల రోడ్ ఎక్స్టెన్షన్ జరుగుతుంది. చూడండి, ఇదిగోండి విగ్రహం అయితే చాలా నీట్గా అలంకరించారు. ఇంకా ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే క్రౌడ్ కూడా వచ్చి స్నాప్స్ తీసుకుంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా చాలామంది ఫోటోషూట్స్ కూడా చేసుకుంటున్నారు. ఇంకా బొమ్మ అయితే పూర్తి కాలేదు. కోనేరు పాడుతూ ఉండగానే అక్కడ విగ్రహం ఉంటుంది. ఇక్కడ స్నానాలకి ఏర్పాట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. మీరు చూస్తున్నట్లయితే విగ్రహం అయితే చాలా బాగుంది. ఇంకా ఈ శిల్పికి హ్యాట్సప్ చెప్పాల్సిందే ఫ్రెండ్స్. చాలా బాగా పెయింటింగ్ కూడా చాలా బాగా వేశారు. చూడండి, ఈ ఇయరే ఈ విగ్రహాన్ని నిర్మించారు. ఫ్రెండ్స్, ఇక్కడ స్నానానికి కూడా ఏర్పాట్లు అనేవి జరుగుతాయి. చాలామంది స్నానం ఆచరిస్తారు. ఇక్కడ స్నానం చేయడానికి కూడా కాలువ అయితే నీరు ఉంది. అంతేకాదు ఫ్రెండ్స్, ఇంకా ఎంటర్ అవుతున్నాము. మనము కోటప్ప కొండ మెయిన్ రూట్లోకి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మనకి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంట్రన్స్లో శివుడు అయితే ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ శివుడి విగ్రహంతో ఎంట్రీ అయితే చూస్తున్నాము. మనకి మూడు దారులు ఉన్నాయి ఫ్రెండ్స్. చూస్తూ ఉంటే ఇక్కడ మెయిన్ దారి చూశారు కదా, మన కోటప్ప కొండ వ్యూ అయితే కనపడుతుంది. మనం ముందుకు వెళ్తున్నాము. చూడండి, వ్యూ మొత్తం చూడండి ఒకసారి. ఓం నమ శివాయ అంటూ అదిలో ఒకసారి చూశారు కదా ఎంట్రన్స్. అది ఎంట్రన్స్ లోపలికి వెళ్ళబోతున్నాము. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను, మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. కొంచెం ముందుకు వెళ్తుంటే ఎంట్రీ అయితే ఓపెన్ అవుతుంది. మనకి ఆర్చ్ కనబడుతుంది. ఇది కాలినడక వెళ్ళే ప్రజలకి బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. చూడండి, కాలినడకన మెట్లు ఎక్కే వాళ్ళకి చాలామంది మొక్కుకుంటూ ఉంటారు కాలినడకన వద్దామనుకొని. చూస్తున్నారు కదా, ఇక్కడ గణేష్ మందిరం ఒకటి అయితే ఎదురైంది. మనం గణేషులు ఆ గణనాథుని ప్రార్థించుకుంటూ మనము మెట్లు ఎక్కుతూ ఉంటాం ఫ్రెండ్స్. ఇక్కడ చాలామంది మెట్లు నడకదారి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ నడకదారి వెళ్ళే వాళ్ళకి ఈ ఆర్చ్ నుంచి ఎంటర్ అవ్వాలి. ఇక్కడ చాలామంది ప్రభలు కూడా తమ మొక్కులను తీర్చుకుంటూ ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, ఈ గోపురం నుంచి ఇక్కడ స్టెప్స్ అయితే ఉన్నాయి. ప్రభల పండుగ ఎక్కువ ఇక్కడ ఆర్చ్ దగ్గర జరుగుతూ ఉంటుంది. ఇంకా మెయిన్ దారిలోకి వెళ్ళిపోతున్నాము. చూడండి, ఆర్చ్ అయితే టోల్ గేట్ ఒకటి తగులుతుంది మనకి ముందు టోల్ గేట్. ఇవన్నీ సత్రాలు ఫ్రెండ్స్. ఇక్కడ మన భోజనశాలలు. ఇప్పుడు తిరణాల స్టార్ట్ అయ్యే ముందు వాటరు, ఫుడ్ అనేది ఎప్పుడు అవైలబుల్గానే ఉంటుంది. ఈ శివరాత్రి రోజున మీకు ఎక్కడ కూడా ఫుడ్ కానీ వాటర్ కానీ ఆల్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. చాలామంది అన్నదానాలు చేస్తూ ఉంటారు. మనం మెయిన్ రోడ్లో నుంచి వెళ్తున్నాము. అటు నుంచి వినుకొండ వైపు నుంచి వచ్చే రోడ్డు అయితే అటు సైడ్ రైట్ సైడ్ ఉంది. మనం ఈ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిపోతున్నాము. మెయిన్ ఆర్చ్ అయితే ఎంటర్ అవ్వబోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ఈ 2 రోజులు మాత్రమే పైకి ఎలో ఉంటుంది. తర్వాత బైక్స్ అయితే ఎలో ఉండదు. ఈ మెయిన్ దారిలో ఎప్పుడు కూడా ఎలో ఉండదు. మనకి ఆర్చ్ అనేది తగులుతుంది. చూడండి,
ఆర్చ్ దగ్గర టోల్ గేట్ పే చేసుకుని ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాము కొండ మీదకి. ఈ కొండ మీద దారి మనకి వెళ్తూ ఉంటుంటే ఫస్ట్ టర్నింగ్స్ చిన్నగా ఉంటాయి, టర్నింగ్స్ తిరుగుతూ ఉంటాము. టర్నింగ్ తిరగగానే మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కదా, ఫస్ట్ బ్రహ్మ విగ్రహం అయితే ఎదురవుతుంది. మళ్ళీ మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటాము. కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ కూడా నెక్స్ట్ టర్నల్స్ 3-4 టర్నల్స్ కలుగుతాయి. టర్నింగ్కి ఒక విగ్రహం, విష్ణుమూర్తి విగ్రహం అయితే మనకి ఎదురవుతుంది. విష్ణుమూర్తి చూడండి ఫ్రెండ్స్, విష్ణుమూర్తి విగ్రహం అయితే మనం కన్నులారా చూడొచ్చు. నెక్స్ట్ మనం ముందుకు వెళ్ళేటడికి ఇంకా లోపలికి వెళ్తున్నాము. చిల్డ్రన్స్ పార్క్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ అక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. చిల్డ్రన్ పార్క్స్ కూడా చూస్తూ ఉంటుంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే మనం మార్గంలో విష్ణుమూర్తి విగ్రహము ఇప్పుడు ఎదురవుతుంది చూడండి. విష్ణుమూర్తి దాటిన తర్వాత నెక్స్ట్ ఆర్చ్కి మనం ముందుకు వెళ్ళబోతున్నాము, కొనసాగిస్తున్నాము. చూడండి, ఇంత ప్రకృతి వాతావరణం మీరు ఎక్కడ చూసి ఉండరు. ఇలాంటి ప్రకృతి వాతావరణాన్ని మీకే చాలా ఆహ్లాదంగా, చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. నేను 90% కవర్ చేయలేకపోతున్నాను, 50% మాత్రమే కవర్ చేయగలను. చూడండి, మీరు మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే ఎప్పుడైనా సరే వచ్చి విజిట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, మనకి అడుగడుగున శివనామస్మరణే వినిపిస్తూ ఉన్నట్టు ఉంటుంది. నేను ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణము, వీడియో ముందు ఎలా ఉన్నాయి, ఇంకా 2 డేస్లో ఏర్పాట్లు ఉన్నాయి. చూడండి, గణనాథుడి విగ్రహము, గణేష్ విగ్రహం ఎదురవుతుంది. చూసారా, ఇక్కడ ఎవరైనా ఫొటోస్ అలా దిగుతూ ఉంటారు. పిల్లల్ని జాగ్రత్తగా పట్టుకోండి ఫ్రెండ్స్. ముందర మెయిన్ ఆర్చ్కి అయితే వచ్చేస్తున్నాము. చూడండి, దక్షిణామూర్తి విగ్రహం అయితే ఎదురవుతుంది మనకి. ఇంకా లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. దక్షిణామూర్తిని దర్శనం చేసుకుంటూ ఒక్కసారి దక్షిణామూర్తికి మనస్ఫూర్తిగా చూస్తూ కొంచెం ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్. లోపలికి పోతున్నాము. ఇక్కడ చెప్పుల స్టాండ్ అయితే అవైలబుల్గా ఉంది. దయచేసి బయట చెప్పులు పెట్టద్దు, అవి మిస్ అయిపోతాయి. స్టాండ్లో ఉన్న దాంట్లో పెట్టుకోవడం వల్ల మన పాదరక్షలు సేఫ్టీ అన్నమాట. చూడండి, ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాము మనము. లోపల ఇక్కడికి వికలాంగులకు కూడా లిఫ్ట్ అయితే అవైలబుల్గా ఉంది. రైట్ సైడ్లో లిఫ్ట్ ఉంటుంది. ఆ లిఫ్ట్ ఎక్కగానే చూడండి, వ్యూ మొత్తం చూపిస్తున్నాను. లోపలికి ఎంట్రీ అవుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, లిఫ్ట్ ద్వారా కూడా లోపలికి రావచ్చు, కాలినడకన కూడా రావచ్చు. కింద నుంచి పైకి రావడానికి మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఉంటుంది దారి. ఈ లిఫ్ట్ నుంచి పైకి వెళ్ళంగానే ఇప్పుడు మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. రేపు శివరాత్రి రోజున మటుకి ఫుల్ క్రౌడ్ ఉండడం వల్ల ఎక్కువ నడవాల్సి వస్తుంది. లిఫ్ట్ కూడా అందకపోవచ్చు. మనం లోపల గర్భగుడిలోకి వెళ్తున్నాం సార్. నందీశ్వరుడు ముందర దర్శనమిస్తుంటాడు. చూడండి, నేను లోపలికి తీసుకెళ్తున్నాను మిమ్మల్ని. ఈ వీడియోలో ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. నా ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను మరిన్ని వీడియోస్ మీకోసం చేస్తూ ఉంటాను. నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. చూడండి, నందీశ్వరుడు విగ్రహము లోపల గర్భగుడిలోకి స్వామివారిని చూపించాను. చూడండి, ఇక్కడ పైన ఇంకొక బొచ్చుకోటయ్య స్వామి గుడి ఉంటుంది. అక్కడ నేను వ్యూ జూమ్ చేసి చూపించాను కదా, అదే బొచ్చుకోటయ్య స్వామి గుడి. ఇక్కడ పైన ఫొటోస్ మాత్రం తీసుకోవడానికి శివనాస్మరణతో శివుడు కనిపిస్తుంటాడు. ఇంకా పెయింటింగ్ అయితే పూర్తి అవ్వలేదు, 2-3 రోజుల్లో పూర్తి అవుతుంది. చూడండి, బుచ్చుకోటయ్య స్వామి గుడి చూశారు కదా. ఇంకా పైన మెట్లు మార్గంలో పైకి వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, ఇంకా పైకి వెళ్ళచ్చు. ఇంకా ఇక్కడ నుంచి నడక దారి, బొచ్చుకోటయ్య స్వామి దారి కూడా ఉంటుంది. నేను పైన వ్యూ మాత్రమే చూపిస్తున్నాను. నాగేంద్ర స్వామి గుడికి కూడా చూపిస్తాను. నేను ఇటు కాలినడకన వెళ్తే బొచ్చుకోటయ్య స్వామి గుడి. ఇక్కడ నాగేంద్ర స్వామి విగ్రహము. పాలు పోయాలనుకున్న వాళ్ళు చాలామంది ఇక్కడ పాలు పోస్తూ ఉంటారు. ఇదిగోండి ఫ్రెండ్స్, మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను. తప్పకుండా చూడండి. ఒకసారి దర్శనమిస్తున్నాడు, నాగేంద్ర స్వామి దర్శనమిస్తున్నాడు. అంతేకాదు, ఇటు నుంచి నాగేంద్ర స్వామి విగ్రహాలతో పాటు అక్కడ కాలినడకకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా, పైన బొచ్చుకోటయ్య స్వామి గుడికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే అటు సైడ్ నుంచి వెళ్ళడమే ఫ్రెండ్స్. చూడండి, మొత్తం వ్యూ, కోటప్పకొండ వ్యూ మొత్తం ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే ప్రభలు వ్యూ కూడా కనపడుతుంది మనకి. అటు పొలాల్లో ప్రభలు కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు
డే టైం కాబట్టి మనకి వ్యూ కనిపించదు. రేపు ప్రభలు కట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా వ్యూ అనేది కనబడుతూ ఉంటుంది. చూశారు కదా, ఇక పెయింటింగ్ అవ్వలేదు. శివనాస్మరణ శివుడు మనకి దర్శనం ఇస్తున్నాడు. మొత్తం టోటల్గా ఈ వీడియో మొత్తం కూడా నేను ఓన్లీ మనం గుడి గురించి చెప్పాలని నేను చూసుకొచ్చాను. ఇది చారిత్రాత్మకమైన గుడి, ఈ త్రికోటేశ్వర స్వామి గుడి. ఇంకెవరైనా చూడకపోతే, విజిట్ చేయకపోతే తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ ఓన్లీ శివరాత్రి ఏంటంటే మెయిన్గా ఈ కోటప్ప కొండ తిరణాల ప్రభల గురించి, కోటి ప్రభలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు శివుడు అనేది కిందకు దిగుతాడని పూర్వీకులు చెప్పేవాళ్ళు. హర హర మహాదేవ శంభో శంకర హర 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 మహాదేవ శంభో శంకర. నమ శివాయ. ఋగ్వేదవాద చతుర్వేదం. హర 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 హర. ఓం నమ శివాయ, నమ శివాయ. ఓం హర 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 హర. శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ. నందివర్ధనం ఫైనల్గా అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలాగా అరేంజ్మెంట్స్ అయితే అన్నీ చూశారు కదా. నేను 90% కవర్ చేశాను. ఇంకా 10% అనేది ఇక్కడికి వస్తే కానీ అర్థం కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో చేయండి. ఎవడు ప్రభ తీసుకున్నాడు, ఆ డబ్బులు ఇచ్చాడు, అన్ని కొద్దిలు లేచాడు. ప్రతి ఏదో సాగత ఉంది, అది కోసిన కూరలకు కూడా రాదు. ఇంకా నుంచో మాట్లాడాయా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడే మన కావూరి ప్రభ, కమ్మరపాలెము, అవిసాపాలెము, ఇలా మన అన్ని ఊర్ల ప్రభలు ఇక్కడే ఈ ప్లేస్లోనే పెడతారు. ఈ తిరునాళ్ళ వచ్చిన ప్రజలందరూ కూడా ఈ రోడ్ క్రాస్ చేసుకుని రావాలి. ఇక్కడ జెండాల పాత ఉన్న దగ్గరే ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి సదరం చేయలేదు, ఇవి నీట్గా చేస్తారు. ఇంకా రేపు ఎల్లుండిలో చేసేసి ఈ ప్రభలు అనేవి ఇక్కడ తిరునాళ్ళు అనేది బేభత్సంగా జరుగుతూ ఉంటుంది. ఈ జన కోలాహలంలో ఈ
ఈ అంతా సందడి వాతావరణము, ఇక్కడంతా ఫుడ్కి సంబంధించిన ఈ వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు చూస్తున్నట్టయితే ఇక్కడంతా మొత్తము పత్తి పొలం అయితే నాటారు. దీన్ని అంతా శుభ్రం చేస్తారు. ఇంకొకరు ఇవాళ రేపట్లో ఇదంతా క్లీన్ అయిపోతుంది ఫ్రెండ్స్. అంతేకాదు జనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని సౌకర్యాలు కూడా ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది.